గద్దెనెక్కిన అభివృద్ధి ఎక్కడ గద్దెనెక్కింది? సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అభివృద్ధి గద్దెనెక్కిందని చెప్పేసి ఒక కథ వేసింది ఈనాడు దినపత్రిక. శిలలపై సమ్మక్క సారలమ్మల ఘన చరిత్ర, కళ్ళు తిప్పుకోనివ్వని ఆదివాసీల శిల్పకళ, సిద్ధమైన గద్దెల ప్రాంగణం, రేపే ప్రారంభోత్సవం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి తర్వాత మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. అమ్మ అని పిలిస్తే అక్కడ అడవంతా పలుకుతుంది, రూపం లేదు, గుడి గోపురం అంటూ ఏమీ లేదు. కారడవుల్లోని గద్దెలే భక్తుల కొంగు బంగారాలు, దాదాపు 1000 ఏళ్ల వీరగాథ, జాతి వారసత్వ సంపద. ఆ చరిత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక హంగులు అద్దింది. రాతి ప్రాకారాలు, శిలా తోరణాలతో తీర్చిదిద్దింది. కోయ తెగల ఆచార వ్యవహారాలకు అద్దం పడుతూ వనదేవతల ప్రాశస్త్యం ఇనుమడింపజేస్తూ తెల్లరాతి స్తంభాలతో మేడారం సిద్ధమైంది అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. వనచరితం ఘనలిఖితం అని చెప్పేసి పూర్తి కథనాన్ని లోపల పేజీలో కూడా వేసింది ఈనాడు. అంటే అక్కడ విషయం ఏంటంటే వరుసగా సమ్మక్క సారలమ్మ, తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజులకు సంబంధించి వరుసగా దర్శించుకునేటట్టుగా ప్లాన్ చేసేసిండ్రు. మంచిగా అట్లా ఏర్పాటు చేసిండట. తర్వాత దీన్ని కొంతమంది వ్యతిరేకించారు, ఆదివాసీ బిడ్డలు కొంతమంది ఒక వర్గం వాళ్ళు వ్యతిరేకించారు. కాకపోతే వాళ్ళని బయటకు రాకుండా చూస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది. ఏదేమైనప్పటికీ చరిత్రలో నిలిచిపోయే విధంగా గత చరిత్రల ఆధారంగా దానికి సంబంధించి శిలలపై శిల్పాలు చెక్కి ఎప్పటికీ నిలిచిపోయే విధంగా చేసిండ్రు. కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు గతంలో మేడారం పోయింది వేరు, ఇప్పుడు పోయింది వేరు. ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది.